Hello everyone, my name is Madhuri. Welcome back to my channel Madhuri Vitals RNU. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డయాబెటీస్. డయాబెటీస్ అంటే ప్రతి ఒక్కళ్ళు కామన్లో 45 తర్వాత కానీ 40 నుంచి కానీ మీరు భయపడుతూ ఉంటారు. ఏంటంటే షుగర్ వచ్చేసిందా, మన బాడీలో షుగర్ ఉందా, షుగర్ ఉన్నప్పుడు అసలు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇవి నా షార్ట్స్ చూస్తూ ఉంటే మీకు డైలీగా మీకు అర్థమవుతూ ఉంటుందండి. ఎవరికైనా ఏదైనా యూస్ఫుల్ పాయింట్ ఉంటే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. అసలు డయాబెటీస్ ఎలా వస్తుందో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. డయాబెటీస్ అనేది మెయిన్గా మన బాడీలో ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గాన్ ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మనం తీసుకున్న గ్లూకోజ్ ని ఇది పంచిపెడుతూ ఉంటుంది కిడ్నీకి, బ్రెయిన్ కి, లివర్ కి. అంటే వాటిని శుభ్రంగా, అంటే ఆ గ్లూకోజ్ అనేది ఎనర్జీ కింద మారి ప్రతి ఒక్క ఆర్గన్ దాని యొక్క ఫంక్షన్ అనేది చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ కి డ్యామేజ్ పడిందో, ఈ ఇన్సులిన్ కి ఫ్రాక్చర్ పడిందో, ఆటోమేటిక్గా మన తీసుకునే గ్లూకోజ్ అనేది బ్లడ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్లోకి వెళ్ళిపోయిందో మనం దాన్ని ఇంకా క్యూర్ చేయలేము. ఎందుకంటే అప్పుడు మనకి ఆ గ్లూకోజ్ అనేది బ్లడ్లో ఉండిపోయి మనం ఎప్పుడైతే టెస్ట్ చేయించుకుంటామో అది హై లాగా చూపిస్తుంది. అర్థమైంది కదండి. డయాబెటీస్ అనేది మెయిన్గా ఒక ప్యాంక్రియాస్ అనేది ఒక ఆర్గన్ ఉంటుంది. ఈ ఆర్గన్ అనేది ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ అనేది మనకి ఏదైతే మనం గ్లూకోజ్ తీసుకుంటూ ఉంటామో అది దాన్ని పంచిపెడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్సులిన్కి ప్యాచీ కానీ రిపేర్ కానీ పడిందో ఆ ఇన్సులిన్ అనేది స్టాప్ అయిపోవడం కానీ, లేకపోతే మనం ఎక్కువగా మోతాదు గ్లూకోజ్ తీసుకోవడం వల్ల దాన్ని చేసి 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 పని ఆగిపోవడం కానీ జరుగుతుందండి. అలా జరగడం వల్ల ఈ గ్లూకోజ్ అనేది బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి అక్కడ స్టాగ్నేట్ అయ్యి అది కాస్త మనకి బ్లడ్ గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వరకు అవేర్నెస్ లేదు కాబట్టి నేను మీకు ఇది క్లుప్తంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ మాధురి ప్రసాద్.